నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N16 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ N16 రోడ్డు వచ్చేసి అబ్బరాజుపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 8.7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మొత్తం 7 జంక్షన్లను అయితే ఇది క్రాస్ అవుతుంది. ఈస్ట్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్లు ఈ రోడ్డుతో అయితే కనెక్ట్ అవుతూ ఉంటాయి. దీనికి ఎండింగ్ వైపే మనకి E2 రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది. E2 రోడ్డు కనెక్ట్ అయ్యి ఈ రోడ్డు అయితే ఎండ్ అయిపోతుంది. ప్రజెంట్ ఈ రోడ్డుకు సంబంధించిన DBM ఫస్ట్ లేయర్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. చైనేజ్ నెంబర్ 8+200 నుండి 8+700 వరకు అయితే చేస్తున్నారు. రైట్ హ్యాండ్ సైడ్ మీరు చూడొచ్చు, ఇప్పుడు DBM ఫస్ట్ లేయర్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్గా. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మొత్తం ఈ 50 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఈ రోడ్డు 2+2+2 లైన్స్గా అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క 2 లైన్స్ వచ్చేసి 7.5 మీటర్స్ విడుతుతో అయితే ఉంటుంది. రోడ్డు మొత్తం 50 మీటర్స్ అని చెప్పా కదా. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బఫర్ జోన్స్ అయితే ఉంటాయి. ఆ బఫర్ జోన్స్ వైపే మనకి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఇంకా అవెన్యూ ప్లాంటేషన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడండి, ఒక రోడ్డు వైపు ఇంత ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో RHS, ఈ RHS రోడ్డుకి సంబంధించి మ్యాక్సిమం అంతా కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది. ఇంకా LHS వైపు కూడా ఒక 3 to 4 కిలోమీటర్స్ వరకు రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. నేను ఈ వీడియోలో ఈ N16 రోడ్డుకి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి, అలాగే ఇది ఎండింగ్ నుండి స్టార్టింగ్ వరకు ఈ రోడ్డుకి సంబంధించి ప్రెజెంట్ స్టేటస్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ N16 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ N16 రోడ్డు దొండపాడు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కల్లుతో ఎండ్ అవుతుంది. ఇదే ఎండింగ్ పాయింట్ అనమాట. ఒక విధంగా ఇది గ్రావిటీ కెనాల్ పక్కనే ఉంటుంది ఈ రోడ్డు మొత్తం. ఇది మొత్తం 7 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. ఎండింగ్ వైపు E9 రోడ్ జంక్షన్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 2 కెనాల్స్ అయితే ఉన్నాయో, గ్రావిటీ కెనాల్ అలాగే కొండవీటి వాగు దగ్గర కూడా ఇది క్రాస్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. ఈ జంక్షన్ క్రాస్ అవ్వగానే ఇక్కడే E8 రోడ్ అయితే ఉంటుంది. ఈ 8 రోడ్ దగ్గరే బ్రహ్మకుమారీస్ అలాగే NSM స్కూల్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ E7 రోడ్డు, అలా ఒక్కొక్క రోడ్డు క్రాస్ అయ్యి వెళ్తుంది. మొత్తం 7 జంక్షన్లని క్రాస్ అయ్యి ఎండింగ్లో E2 రోడ్తో కనెక్ట్ అయ్యి ఈ రోడ్డు అయితే ఎండ్ అవుతుంది. ఈ రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే నిర్మిస్తున్నారు. 2+2+2 లైన్స్గా ఉంటుంది రోడ్డు మొత్తం. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి LPS లేఅవుట్లు ఉంటాయి. ఇదంతా పిచ్చుకులపాలెం విలేజ్ ఏరియా. ఇక్కడే ఇండియన్ ఆర్మీకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఇక్కడ సీట్ యాక్సెస్ రోడ్ దగ్గర కొంచెం దాటి ముందుకెళ్ళిన తర్వాత E2 రోడ్తో కనెక్ట్ అయ్యి ఇది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ కర్వ్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇక్కడే మనకి పాలవాగు కూడా స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు చూడండి, నేను ఎండింగ్ వైపు నుండి అయితే చూపిస్తున్నాను. ప్రెసెంట్ ఎండింగ్ వైపు RHS వైపు ఏంటంటే DBM ఫస్ట్ లేయర్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు గ్రావిటీ కెనాల్ చూడొచ్చు. ఈ రోడ్డు మొత్తం 2+2+2 లైన్స్ అని చెప్పా కదా. ప్రెసెంట్ RHS వైపు ఏంటంటే ఒక 500 మీటర్స్ వరకు తార్ రోడ్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. మధ్యలో అంతా BRT లైను, అలాగే లెఫ్ట్ సైడ్ అంతా LHS అంటారు. LHS వైపు కూడా ఏంటంటే WMM వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మధ్యలో BRT వైపు కూడా WMM వేయడం కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడిప్పుడు ఏంటంటే తార్కి సంబంధించిన లిక్విడ్ అయితే వేస్తున్నారు. ఈ తార్కి సంబంధించిన లిక్విడ్ వేసిన 24 గంటల్లో మళ్ళీ దానిపైన DBM ఫస్ట్ లేయర్ పనులు అయితే చేయాల్సి ఉంటుంది. అంటే నాకు తెలిసి ఇప్పుడు తార్కి సంబంధించిన లిక్విడ్ వేస్తున్నారు కదా BRT పైన, ఇంకో 24 గంటల్లో అక్కడ కూడా రోడ్డు నిర్మాణం అయితే అంటే తార్ రోడ్ వేయడం కూడా స్టార్ట్ చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ RHS వైపు 24 గంటల క్రితం తార్కి సంబంధించిన లిక్విడ్ అయితే వేశారు. ఇప్పుడు DBM ఫస్ట్ లేయర్ వేసే పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే మధ్యలో ఉన్న BRT రోడ్డు వైపు కూడా ఏంటంటే WMM వేయడం కంప్లీట్ అవ్వడంతో ప్రెసెంట్ రోడ్ రోలర్తో మొత్తం చదును చేస్తున్నారు.
ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఒక పక్క N16 రోడ్డు, ఇంకో పక్క గ్రావిటీ కెనాల్ ఎలా కనిపిస్తున్నాయో. నేను ఈ వీడియోలో ఈ N16 రోడ్డు ఎండింగ్ నుండి స్టార్టింగ్ వరకు ఇప్పుడు ఎలా ఉందో డీటెయిల్ గా చూపిస్తాను. ప్రెసెంట్ ఎండింగ్ వైపు ఏంటంటే RHS వైపు తార్ రోడ్ వేయడం స్టార్ట్ చేశారు. అలాగే మధ్యలో BRT రోడ్డు వైపు ఏంటంటే తార్కి సంబంధించిన లిక్విడ్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా రైట్ సైడ్ వైపు ఉన్న LHS ఏదైతే ఉందో అటువైపు కూడా WMM వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అటు కూడా మొత్తం త్వరలో తార్ రోడ్ అయితే వేస్తారు. ప్రెసెంట్ DBM ఫస్ట్ లేయర్ వేస్తున్నారు కదా, దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ అయితే వేస్తారు. ఇంకా మధ్యలో ఉన్న BRT రోడ్ అంతా మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఈ రోడ్డు మొత్తం 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుందని చెప్పా కదా, 2+2+2 లైన్స్ కి అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ ఒక జంక్షన్ అయితే క్రాస్ అవుతుంది. ఈ జంక్షన్ వచ్చేసి E9 N16 రోడ్ జంక్షన్ అంటారు. ఆ E9 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.1 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ రోడ్డు పైనే ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. అది గ్రావిటీ కెనాల్ క్రాస్ అయ్యే చోట. ఈ జంక్షన్ క్రాస్ అయిన తర్వాత కూడా మీరు చూడొచ్చు, RHS వైపు తార్ రోడ్ వేయడం అయితే కంప్లీట్ అయింది. అలాగే ఈ రోడ్డు 2+2+2 లైన్స్ గా ఉంటుందని చెప్పా కదా, ఒక్కొక్క 2 లైన్ వచ్చేసి 7.5 మీటర్స్ విడ్త్ తో ఉంటుంది. అలా మొత్తం కలిపి 21.5 మీటర్స్ విడ్త్ తో రోడ్ నిర్మిస్తున్నారు. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బఫర్ జోన్స్ అయితే ఉంటాయి. ఆ బఫర్ జోన్స్ వైపే మనకి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, అవెన్యూ ప్లాంటేషన్స్ అయితే వస్తాయి. ఇక్కడే మనకి కొండవీటి వాగు అయితే క్రాస్ అవుతుంది. ఈ కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ క్రాస్ అయ్యే చోట ఇక్కడ ఈ మేజర్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తారు. ఈ 2 కెనాల్స్ క్రాస్ అయ్యే చోట ఏంటంటే ఇంకో సైఫన్ లాంటిది ఒక నిర్మాణం అయితే నిర్మిస్తారు. సైఫన్ అంటే ఒక ఆక్వాడక్ట్ టైప్ ఒక నిర్మాణం అయితే చేస్తారు. అంటే కింద నుండి గ్రావిటీ కెనాల్ ఫ్లో అయ్యేలాగా, పైనుండి కొండవీటి వాగు ఫ్లో అయ్యేలాగా నిర్మిస్తారు. అలాగే ఇక్కడ E8 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఏంటంటే NSM స్కూల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకా దీనికి లెఫ్ట్ సైడ్ వైపే బ్రహ్మకుమారీస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ అయితే ఉంటుంది. ఈ E8 రోడ్డు పైన కూడా ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ E8 రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ E8 రోడ్డు క్రాస్ అయిన తర్వాత కూడా మీరు చూడొచ్చు, ప్రెసెంట్ ఈ రోడ్డు క్రాస్ అయిన తర్వాత రైట్ సైడ్ వైపు అంటే LHS వైపు ఏంటంటే WMM వేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఈ వర్క్స్ వచ్చేసి E8 నుండి E7 రోడ్ మధ్యలో అయితే చేస్తున్నారు. ఇక్కడ E7 రోడ్ని అయితే క్రాస్ అవుతుంది. ఈ E7 రోడ్డు మందడం నుండి అనంతవరం వరకు 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ N16 రోడ్డు మొత్తం 7 జంక్షన్లని క్రాస్ అయిన తర్వాత ఎండింగ్ లో E2 రోడ్ తో కనెక్ట్ అయ్యి ఎండ్ అవుతుంది. ఈ E7 రోడ్డు పైన కూడా ఒక మేజర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయంటే, ముందుగా ఒక లెవెల్ వరకు ఎస్కవేషన్ చేసిన తర్వాత దానిలో ఏంటంటే 500 mm అప్గ్రేడ్ వేసి, దానిపైన మళ్ళీ 200 mm GSB వేసి, దానిపైన 250 mm WMM వేస్తారు. దానిపైన ఏంటంటే DBM ఫస్ట్ లేయర్, అది 110 mm తో ఉంటుంది. అలాగే ఇక్కడ E6 రోడ్ని అయితే ఇది క్రాస్ అవుతుంది. ఈ E6 రోడ్డు క్రాస్ అయ్యే చోట కూడా ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ E6 రోడ్డు వెలగపూడి నుండి అనంతవరం వరకు 9.8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ రోడ్డు క్రాస్ అయిన తర్వాత కూడా మీరు చూడొచ్చు, RHS వైపు DBM ఫస్ట్ లేయర్ పనులు కంప్లీట్ అయిపోయినాయి. అలాగే LHS వైపు కూడా ఏంటంటే WMM వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మధ్యలో BRT రోడ్డు ఒకటే పెండింగ్ లో ఉంది ఇటు. ఇక్కడ E5 రోడ్డుని అయితే క్రాస్ అవుతుంది. ఈ E5 రోడ్డు వచ్చేసి మేజర్ RTL రోడ్ అంటారు. ఈ E5 రోడ్డు తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో ఎండ్ అవుతుంది. ఇది 19.4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ రోడ్డు క్రాస్ అయిన తర్వాత కూడా మీరు చూడొచ్చు, ఈ DBM ఫస్ట్ లేయర్ వేసే పనులు కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే దానిపైన BC వేస్తారు. అది 50 mm తో ఉంటుంది. అది ఈ E5 రోడ్డు క్రాస్ అయిన తర్వాత కర్బ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది LHS వైపు. ఇక్కడ నుండి అది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క రోడ్డు ఏంటంటే మంచి క్వాలిటీగా అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ E4 రోడ్డుని అయితే క్రాస్ అవుతుంది.
ఈ E4 రోడ్ వచ్చేసి మనకి ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో ఎండ్ అవుతుంది. ఇది 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. అలాగే ఇదొచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే E3 రోడ్డు. ఈ E3 రోడ్డు వచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడు దాటిన తర్వాత పిచ్చుకులపాలెంతో ఎండ్ అవుతుంది. ఈ N16 రోడ్డు ఇది దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ వైపు అయితే కర్వ్ అవుతుంది. రైట్ సైడ్ వైపు కర్వ్ అయ్యి E2 రోడ్‌తో కనెక్ట్ అయ్యి ఈ రోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఆ E2 రోడ్ వచ్చేసి మనకి లింగాయపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు ఉంటుంది. అది 4.4 కిలోమీటర్ల రోడ్ అది. అది డైరెక్ట్‌గా కోర్ క్యాపిటల్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంది ఆ రోడ్డు. అంటే ఆ రోడ్డు వైపే మనకి లోక్ భవను, సీఎం గారి రెసిడెన్సీ అయన్నీ ఉంటాయి. అలాగే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన శ్రీనివాస్ గారు ఏ జంక్షన్‌లో ఏమేం పనులు జరుగుతున్నాయో చెప్తారు. ఇది సిడిఎస్ఎస్ రోడ్డుకి అనుసంధానంగా N16 రోడ్ అనేది 3 రోడ్లుగా విభజించబడింది. భీమా అనే ప్రాజెక్ట్ ఇది ట్యాకిల్ చేయబడుతుంది. 100% క్వాలిటీతో వర్క్ స్టార్ట్ చేయబడింది. ఇది 8.776 కిలోమీటర్స్తో ఈ రోడ్డు నిర్మించబడుతుంది. ఇది వచ్చేసి ఆర్హెచ్ఎస్ సైడ్ 100% 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. డీబీఎం 9 కిలోమీటర్ వరకు, డీబీఎం 8 కిలోమీటర్ వరకు డీబీఎం కంప్లీట్ అయింది. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు అనుసంధానంగా వర్క్ కంప్లీట్ చేయబడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం లాస్ట్ ఎండ్లో ఉన్నాము. డీబీఎం వర్క్ నడుస్తుంది. 8+236 నుంచి 8+700 వరకు డీబీఎం వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 6 కిలోమీటర్లో E8 E7 టు E8 జంక్షన్ మధ్యలో డబుల్ఎంఎం టాప్ నిర్మించబడుతుంది ఎల్హెచ్ఎస్లో. నెక్స్ట్ వచ్చేసి E5 టు E6 కర్బ్ నిర్మాణం జరుగుతుంది ఎల్హెచ్ఎస్ సైడ్. నెక్స్ట్ మనకి కంటిన్యూషన్ యూటిలిటీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. యూటిలిటీస్ వర్క్ కూడా ఎల్హెచ్ఎస్ ఆల్రెడీ కంటిన్యూషన్ పవర్ ఎంబీ మొదలైంది. మనకి 3 రోడ్లు డ్రైన్ ప్లస్ యూటిలిటీస్ అన్నీ ఉన్నాయి. ప్లస్ మనకు వచ్చేసి ఎల్హెచ్ఎస్లో వచ్చేసి పవర్ ఎంబీ, వాటర్ సప్లై A to Z మనకి ఎల్హెచ్ఎస్లో ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి ఐసీటీ, గ్యాస్ లైన్, సివరేజ్ లైన్ ఇవన్నీ మనకి రైట్ సైడ్లో వస్తున్నాయి. మనకి డ్రైన్ ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయింది. చిన్న మ్యాన్హోల్స్ కంప్లీట్ చేయబడుతుంది. మన జీరో సైడ్ వచ్చేసి డ్రైన్ మ్యాన్హోల్స్ అన్నీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ప్లస్ డీబీఎం మనకి టోటల్ 8 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది సార్. తర్వాత వచ్చేసి మనకి ఈ రోడ్లో వచ్చేసి 7 జంక్షన్స్ ఉన్నాయి. ఒకటి E3, E4, E5, E6, E7, E8, E9 జంక్షన్లో ఉన్నవి. మనకి సిడిఎక్సెస్ రోడ్డు నుంచి అనుసంధానంగా స్టార్ట్ అవుతుంది. పాటు నెక్కల్లో మనకి రోడ్డు నిర్మిస్తున్నాం సార్. ఒక్కొక్క మనకి టోటల్ విడ్త్ వచ్చేసి 50 మీటర్స్ సార్. మన రోడ్డు సెంటర్ నుంచి 25 మీటర్స్. BRT 7.5, ప్లాంటేషన్ 2.4, రైట్ సైడ్ 7.5 ప్లస్ తర్వాత వచ్చేసి మనకి రైట్ సైడ్లో వచ్చేసి గ్రీనరీ ఉంది 3 మీటర్స్ సైకిల్ వే ఉంది, 3 మీటర్స్ వాక్వే ఉంది. దాని తర్వాత 1 మీటర్ బఫర్ జోన్ ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్ రోడ్డు కంప్లీట్ అయితే. 2 సైడ్లు ప్యారలల్గా ఉంటుంది సార్. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.